ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి భూపాల్ నుంచి ఖమ్మం నుంచి భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, నల్లి సింగరేణి ఎన్నికలకు సంబంధించి అంటే సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి కార్మిక సంఘ ఎన్నికలు జరుగుతుండటంతో ఇవి కూడా రాష్ట్ర రాజకీయాలు కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు హోరాహోరీ ప్రచారం అయితే జరిగింది. ఈ పరిస్థితుల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. రేపు సాయంత్రం మళ్ళీ రేపు రాత్రి కౌంటింగ్ రిజల్ట్స్ ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి సింగరేణి వ్యాప్తంగా మొత్తం కూడా ప్రధాన కేంద్రం కొత్తగూడెంలో ఉంటుంది. కొత్తగూడెం నుంచి మొత్తం కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా 84 పోలింగ్ కేంద్రాలు ఉండగా దీనికి సంబంధించి మొత్తం బ్యాలెట్ పత్రంలో కొనసాగుతుంది. దాదాపుగా 440 మంది పోలింగ్ సిబ్బందిని నియమించడం జరిగింది. అంటే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు వీళ్ళందరూ 440 మంది వరకు ఉంటారు. సింగరేణికి సంబంధించి 11 ఏరియాల్లో సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో 11 ఏరియాల్లో ఈ 440 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అంటే పోలింగ్ అయిన తర్వాత కూడా అంటే పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 5 గంటలకు ముగిసిన తర్వాత సాయంత్రం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ 7 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన సందర్భంలో కౌంటింగ్ కోసం కూడా సపరేట్ అంటే ఓటింగ్ సందర్భంగా ఉన్న అధికారులు కాకుండా సపరేట్ వేరే సిబ్బందిని నియమించడం. దానికి సంబంధించి దాదాపుగా 138 మందిని సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా అంటే రాత్రి 7 గంటల నుంచి 11 గంటల మధ్య కూడా మొత్తం కూడా దీనికి సంబంధించి అంటే కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ సంబంధించి అన్ని ఓట్లని మళ్ళీ ఒక చోటుకి చేర్చాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాత్రి 11 తర్వాత దీనికి సంబంధించి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం కూడా అధికారులందరూ కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. నల్లి.